నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిడ్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చాలా టేస్టీగా ముల్లంగి వేపుడు చేయటం చూద్దామండి. ముల్లంగితో ఎక్కువగా సాంబార్ పచ్చడి చేస్తుంటాం కదా, అదేవిధంగా వేపుడు కూడా చాలా రుచిగా చేసుకోవచ్చు. ముల్లంగి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, అంత రుచిగా ఉంటుంది. చేయటం చాలా తేలిక. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రెసిపీ చేయడానికి 350 గ్రాముల ముల్లంగి తీసుకోవాలి. పైన తొక్కు పీల్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన ముక్కలను పాత్రలోకి తీసుకొని మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు నీళ్ళు యాడ్ చేశానండి. దీనితో పాటు రుచికి సరిపడా అవసరమైన ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి ముల్లంగి పూర్తిగా ఉడికే వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా ఉడికించాలండి. నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి, కరెక్ట్గా మునిగే వరకు పోసుకోండి, సరిపోతుంది. చూడండి, ముల్లంగి బాగా ఉడికింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీనితో పాటు 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకొని పేస్ట్ చేయాలి. నీళ్లు కొంచెం కూడా యాడ్ చేయకూడదండి, నీళ్ళు యాడ్ చేయకుండానే పేస్ట్ చేయాలి. మరీ మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, కోర్స్గా గ్రైండ్ చేయాలి. అనుకనుగా ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇది పక్కనుంచుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. వేగాక 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లైట్గా వేయించి 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవసరమైన ఉప్పు వేసి వేయించాలండి. మనం ఆల్రెడీ ముల్లంగిలో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా వేగాక మనం పొడి చేసుకున్న పచ్చిమిరపకాయ పచ్చి కొబ్బరి మసాలా వేసి పచ్చిదనం పోయే వరకు లైట్గా వేయించాలి. లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించితే సరిపోతుందండి. దీనితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చిదనం పోయే వరకు 1 నిమిషం వేయించాలి. ఇప్పుడు ఉడికించిన ముల్లంగి వేసుకోవాలి. తాలింపు ముల్లంగితో బాగా కలిసేలాగా కలపాలండి. మసాలా ఫ్లేవర్ అంతా ముల్లంగికి పట్టేలాగా వేయించాలి. చాలాసేపు వేయించాల్సిన అవసరం లేదండి, 1 నిమిషం వేయించితే సరిపోతుంది. ముల్లంగి ఆల్రెడీ ఉడికించాం కదండి, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో గంటితో కలుపుతూ అడుగంటుకోకుండా వేయించాలి. 1 నిమిషం వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, ముల్లంగి వేపుడు తయారైంది. వేడివేడిగా అన్నంలోకి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సాంబార్, రసం, పులుసు కాంబినేషన్తో టేస్ట్ అదిరిపోతుందండి. రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.